ప్రభునేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాం. బాగున్నారమ్మ? అందరూ ఎలా ఉన్నారు? దేవుని సన్నిధానంలో మనందరం ఇలా ఉన్నాము అంటే అది కేవలము దేవుని యొక్క కృప. నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు ఈ రోజున ఎలా నిలబెడుతున్నారంటే ఆయన కృప. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడిచ్చిన ధన్యతను బట్టి, అలాగే ప్రభు ఈరోజు మనలను సజీవంగా ఉంచి కాపాడి ఆయన యొక్క మహిమ చేత నింపిన దేవదేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి దినమున నేను ఖమ్మం మీటింగ్ వెళ్ళటం జరిగింది. నిజంగా అక్కడ దేవుడు బలముగా వాడుకున్నారు. అనేక మంది స్త్రీల మధ్యలో దేవుడు బలమైనటువంటి ఒక సాధనముగా వారికి చక్కటి ఉజ్జీవమును, చక్కటి ప్రార్థనను దేవుడు వారికి మళ్ళీ పోగొట్టుకున్న ప్రార్థన అభిషేకమును ప్రభు అనుగ్రహించాడు. నిజమే, మనం చాలాసార్లు పోగొట్టుకుంటాం కదమ్మా. ప్రార్థన పోగొట్టుకుంటాము, ఉపవాసాలు పోగొట్టుకుంటాము, ఆత్మాభిషేకాన్ని పోగొట్టుకుంటాము. కానీ మనం పోగొట్టుకున్న దేవుడు మన నుంచి అయితే ఎట్టి పరిస్థితులు కూడా తీయడు. ఆ సమయం వచ్చినప్పుడు మనం మళ్ళీ పశ్చాత్తాపడినప్పుడు, మళ్ళీ దేవుని కొరకు ప్రభువా నన్ను క్షమించి మళ్ళీ వాడుకో అన్నప్పుడు తిరిగి పరిశుద్ధాత్మ బలంగా మన మీదకి తిరిగి వస్తుంది. హల్లెలూయా. మంచిది. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము రూతు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. అందుకు ఆమె సాగిల్లపడి తల ఉంచి, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగును అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత కదా నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. ఏం చేసింది ఆమె చెప్పండి? బోయాజు రూతు యొక్క అద్భుతమైన సంభాషణ. రూతు అనగా దేవుని యొక్క సన్నిధానంలో చక్కటి రోజు అనగా ఆమె ఏంటంట, గులాబీ పువ్వు కదా. గులాబీ పువ్వు అంట చక్కటి వికసిస్తుందట. అసలు గులాబీని ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు కదండి. వెచ్చపూలు ఎన్నో చూసి ఆనందిస్తాం, కానీ గులాబీని మాత్రం ఖచ్చితంగా మనం కోసుకుంటాం. కానీ దాన్ని పట్టుకోవాలంటే దాని చుట్టూ ఏమున్నాయమ్మా? ముళ్ళులు ఉన్నాయి కదండి. కట్టమని పట్టుకున్నాం అనుకో, ఏదో ఒక దగ్గర ముళ్ళు కసక్కన మనకి దిగుద్ది. కానీ ఆ ముళ్ళల్లో ఉన్న గులాబీ ఎంత అందమిస్తుందో, కష్టాలలో ఉన్న రూతు కూడా అంత సౌందర్యమైన మనసు, అంత అద్భుతమైన మనసు, అంత అద్భుతమైన ప్రేమ ఆమె జీవితంలో. వాక్యం ఉంది, వెంబడించేతనం ఉంది, ప్రార్థన ఉంది. దేవుని వాక్యం విని ఎవరిని వదిలిపెట్టిందంటే ఆయన అడుగుతూ, ఎందుకయ్యా నాలాంటి బీద బిడ్డ మీద ఇంత కటాక్షం చూపిస్తున్నావు? నాలాంటి ఊరు కాదు, దేశం కాదు, మీ ఊరు బిడ్డను కాదు, మీ ఊరు ఆడబడుచుని కూడా కాదు, కానీ ఎందుకు నా మీద ఇంత కటాక్షం చూపిస్తున్నావని ఆ ఎలియాజర్ని అడిగినప్పుడు ఆయన చక్కటి మాట, మీ అత్తకి నువ్వేమేమి చేసావో అదంతా నేను తెలుసుకొని ఉన్నాను. నిజమే, అత్తకి కాదు, మనం చేసే మంచి కార్యాలన్నీ దేవుడి దృష్టిలో ఖచ్చితంగా ఉంటాయి. మనం బేదలను కనికరించినా, తర్వాత మనకి ఎవరికి ఏది సహాయం చేసినా, మనం దేవుని సేవకులకు సహాయం చేసినా, దేవుని సేవా సంఘాన్ని ఆదుకున్నా, తర్వాత కష్టాల్లో ఉన్న వారికి ఎవరికి సహాయం చేసినా తప్పకుండా దేవుడు దానికి ప్రతిఫలము మనకి దేవుడు ఇస్తాడు. మనుషుల్ని మర్చిపోవచ్చు, ఒకవేళ వాళ్ళు కాదనవచ్చు. మనుషులు ఏంటంటే తీసుకుని మనల్ని వదిలిపెడతారు, కానీ దేవుడు అలాంటి వాడు కాదు అని చెప్పి మీ అత్తకు చేసినదంతయు నేను ఎరిగి ఉన్నాను. రెండోది, తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరగని జనుల యొద్దకు వచ్చేతివి. ఎవరిని వదిలిపెట్టిందంట? ఫస్ట్ మీ అత్తమామకి చేసావు, నీ అత్తకు చేసావు. రెండోది, నీ జన్మభూమిని విడిచిపెట్టావు, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టావు, నీవు ఎరగని ప్రదేశానికి నువ్వు నడిపించబడ్డావు. నిజమే, ఆమెకి ఆ ఊరిలో ఎవరూ తెలియదు, ఒక అత్తగారు తప్ప ఎవ్వరు తెలియదు. గుడ్డిగా ఆమెతో చెప్పింది. అత్తగారిని వెంబడించి దేవుని వాక్యాన్ని బట్టి, ప్రార్థన జీవితాన్ని బట్టి ఆ అత్తగారు ఒక తల్లిలో ఉన్న మంచి మనస్సు, మంచి ప్రేమ, మంచి ఆప్యాయత, ఆమెలో ఉన్న విధేయతను చూసి ఆమెను విడిచిపెట్టలేకపోయింది. అందుకే అన్నాడు, తల్లిని వదిలేసింది, తండ్రిని వదిలిపెట్టింది, అక్క మామల్ని అందరు బంధువులు వదిలిపెట్టేడికి వచ్చినప్పుడు చూడండి దేవుని కటాక్షం ఆమె మీద ఉంది.
మనం దేవుని బిడ్డలారు. అందుకే అంటారు, మనం మంచి ప్రవర్తన కలిగి ఉన్నట్టయితే, మంచి ప్రేమను కలిగి ఉన్నట్టయితే, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టయితే, దేవునికి మనం ఏమేమి చేస్తున్నామో అంత అద్భుతమైన పరలోకం అనే గవిలోనికి మనం ఖచ్చితంగా రూతు వెళ్ళినట్లుగా, బోయాజు పొలములోకి వెళ్ళినట్టుగా, ఆ గనిలోకి వెళ్ళినట్టుగా మనం కూడా దేవుని గనిలోనికి వెళ్ళబోతున్నాం. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు ఆయన, నీవు దేవుని సురక్షితమైన రెక్కల కిందకు వచ్చావు. నిజమే, అనుకోలేదు, ఊహించని కార్యం ఆమె జీవితంలో దేవుడు చేశాడు. మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, మనం అనుకోని కార్యాలు దేవుడు ఎన్నో చేస్తూ ఉంటాడు. మనం అనుకొని జరగపోవచ్చు, మనం అనుకున్నాయి, కానీ అనుకొని దేవునికి ఇష్టమైన కార్యాలు మన జీవితంలో ఆయన ఎన్నో చేస్తుంటాడు. అందుకని నీకు కూడా దేవుడి రోజున చక్కటి మాట చెప్తున్నాడు. నీకు దేవుడు అద్భుతమైన ద్వారంను తెరుస్తున్నాడు. నువ్వు మాట వింటున్నావు, అనుసరిస్తున్నావు, వాక్యానుసారము జీవిస్తున్నావు. రూతులాగా దేవుని రెక్కల కింద మనందరం దాచి ఉంచాం కాబట్టి అద్భుతమైన ఆశీర్వాదమైన తలుపులు రూతుకు తట్టినట్టుగా నీకు నాకు వాక్యం వింటున్న మనందరికీ ప్రభు అనుగ్రహించడానికి, మనం చేసిన పనికి తప్పకుండా ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమె ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రములు ప్రభా. ఈ ఉదయకాలం ఎంతమంది మిమ్మల్ని అనుసరిస్తున్నారు, వారిని దీవించండి, ఆస్వాదించండి అయ్యా. ఈరోజు వాళ్ళకి ఏం తక్కువైన సమృద్ధిగా ఇవ్వండి. వారి ప్రయాణాల్లో, మాటల్లో, క్రియలో తోడుగా ఉండి మీరు దీవించి ఆస్వాదించమని యేసు నామములో అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే ఈ రోజు నుంచి నేను మీకు చెప్పేది ఏంటంటే, స్తుతి ఆరాధన జరుగుతుంది మన మందిరంలో 26, 27, 28. అంటే మరి మంగళవారం, బుధవారం, గురువారం ఈ 3 దినములు కూడా మరి అందరు ఎక్కడున్నా స్తుతి ఆరాధనకి రావాలి. అద్భుతం జరుగుద్ది. 6 నుంచి 8 గంటల వరకు చక్కగా మన స్తుతి ఆరాధన జరుగుద్ది. చాలామంది మేలు పొందారు. మీరు కూడా వచ్చి ఆశీర్వాదంలో పాల్పంపులు పొందాలని మనం చేసినట్లాగే ప్రతిరోజు సాయంకాలం లైవ్ జరుగుతుంది. 6 నుంచి 7 వరకు ఉపవాసాలుంటూ మేమెంతో లైవ్లో ప్రార్థన చేస్తున్నాం. విజ్ఞాపనల కోసం చేస్తున్నాము, మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. మీకు వీలైతే అనేకులకు షేర్ చేసి ఆ లైవ్లో కూడా మీరు ఉండాలని మనం చేస్తున్నాం. ముగింపు సభ ఇప్పుడంటే మరి సెప్టెంబరు 14, 15 శని ఆదివారం అనుభవ్ గారని మంచి ప్రవక్త, మంచి దైవ సేవకులు, వారు చక్కటి ప్రవచనము, స్వస్థత వరం కలిగిన ఆ దైవజనులు అనుభవ్ పాస్టర్ గారు మన దగ్గరికి వస్తున్నారు. చెన్నై, కన్యాకుమారి నుంచి మీరందరూ చివరి సభలో వచ్చి పాలు పొందాలని నా హృదయపూర్వకమైన ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ప్రైజ్ లార్డ్. వీటన్నిటిని మిస్ కాబాకండి, ఓకేనా?